రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ చేసిన కామెంట్స్ కనుక వింటే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఏమన్నాడు తెలుసా? ఎవరైతే వెనిజులా అధ్యక్షుడిని అరెస్ట్ చేస్తారో వాళ్ళకి ఏకంగా $50 కోట్ల నజరానా అయితే ప్రకటించాడు. ఊహించుకోండి ఒకసారి. అసలు ఎక్కడ దాకా ఎందుకు వాళ్ళకి వీళ్ళకి నజరానా ప్రకటించడం ఎందుకు? వీళ్ళే యుద్ధ విమానాలను పంపించేసి చేసేది అయిపోయింది కదా. సో ఇలా చేస్తే మరి వెనిజులా ప్రజలు తిరగబడతారనే ఒకప్పుడు ఆల్రెడీ చొక్కలు చూపించారు. ఒకప్పుడు అమెరికా మీదకి అగ్నెస్ట్గా రివోల్ట్ చేశారు వాళ్ళు. సో అది గుర్తొచ్చినట్టుంది. అసలు ఏదో చేయాలి అని చెప్పేసి ప్రపంచ దేశాలకి ఏదేదో చేసుకోవాలి, లేదంటే మనం ఒక గొప్ప అని నిరూపించుకోవాలి అనే దృష్టిలో అనే ఒక ప్రయత్నంలో ఉన్నట్టున్నాడు. ఫస్ట్ వాళ్ళ కంట్రీని ఎలా డెవలప్ చేయాలి, ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, ఎవరికి అందనేటువంటి స్టేజ్లో ఎలా పెట్టాలి అనేది ఆలోచించకుండా వాళ్ళ మీద టారిఫ్లు వేద్దామా, వీళ్ళ మీద ఇది చేద్దామా అని చెప్పేసి ఇది చూస్తున్నాడు తప్ప ఇప్పుడు వెనిజులా అధ్యక్షుడిని అరెస్ట్ చేయాలని చెప్తా ఉన్నాడు. ఒకప్పుడు చేశాడు కదా, ఏది తాలిబాన్ల విషయంలో, ఆఫ్ఘనిస్తాన్ విషయంలో తాలిబాన్లకు అప్పచెప్పాడు. ఇంకో దారిలో చూసుకుంటే మరి పాకిస్తాన్ ఇప్పుడు తీవ్రవాదుల చేతిలోనే ప్రభుత్వం ఉంది ఇప్పుడు. సో ఇదంతా ఏదో చేద్దామని చెప్పేసి చూస్తూ ఉంటాడు, ఏది అవుతాడా.